ఫ్రెండ్స్, సక్సెస్ ఆశించి సక్సెస్ కోసం పాటుపడే వారు ఎవరైనా సరే ఈ మిస్టేక్ మాత్రం లైఫ్లో ఎప్పుడూ చేయకూడదు. ఆ మిస్టేక్ ఎలాంటిదో చిన్న అనాలిసిస్తో మనం తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఈ సందర్భంలో కథను కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, మహోన్నతమైన మార్పు కోసం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక అడవిలో ఒక నక్క ఉండేదంట. ఆ నక్క రోజు కూడా ఒక వెరైటీ ఆఫ్ మాంసం తింటుండేది. ఆ రోజు తింటున్న వెరైటీ ఆఫ్ మాంసం ఒక గ్రద్ద చూస్తూ ఉండేదన్నమాట. ఏంటి నక్క రోజు కూడా ఒక వెరైటీ ఆఫ్ మాంసం తింటుంది అనుకుంటేదన్నమాట. ఒకానొక రోజు ఆ గ్రద్ద వచ్చి అడుగుతుంది, ఏంటి చాలా టేస్టీ మాంసం తింటున్నావు, ఇంతకీ మాంసం కదేంటి అంటే, అప్పుడు ఆ నక్క చెప్తుంది, ఎస్, చాలా టేస్టీ మాంసం ఇది, నువ్వు కూడా తింటావా, చిన్న పీస్ నీకు కూడా కావాలా అని అడుగుతుంది ఆ నక్క. అప్పుడు గ్రద్ద అంటుంది, ఎస్, ఇస్తే తప్పకుండా తింటాను. అప్పుడు నక్కేమంటుందో తెలుసా, ఇవ్వడం అయితే ఇస్తాను కానీ చిన్న ముక్క, కానీ దానికోసం నువ్వేదో సంథింగ్ నాకు పే చేయవలసి ఉంటుంది అని. నువ్వేం పే చేయాలనుకుంటున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు రిటర్న్లో అంటే, అప్పుడు నక్కేం చెప్తుందంటే, నీ ఒంట్లో ఉన్న ఆ రెక్కల్లోంచి ఒక ఈక తీసి నాకు ఇస్తే నేను నీకు ఈ మాంసం ఒక చిన్న ముక్కిస్తాను అంటుంది. సరే అని చెప్పేసి ఆ గ్రద్ద ఏం చేస్తుంది, తన రెక్కల్లోంచి ఒక ఈకను తీసేసి అక్కడ పడేస్తుంది అనమాట. పడేస్తే ఆ నక్కేమో ఒక పీసు మాంసం ఆ గ్రద్దకి ఇస్తుంది. గ్రద్ద పీస్ని తింటుంది. తిన్నాక చాలా టేస్టీ అనిపిస్తుంది. ఆ గ్రద్ద ఏమంటుంది తెలుసా, ఇంకొక పీస్ ఇస్తావా అని అడుగుతుంది. తప్పకుండా ఇస్తాను, కానీ కండిషన్ ఏంటి, ఇంకొక ఈక ఇవ్వాలి. సరే అని చెప్పేసి గ్రద్ద తన రెక్కల నుంచి ఇంకొక ఈకను తీసి ఆ నక్క దగ్గర పడేస్తుంది. అప్పుడు ఆ నక్క ఇంకొక పీస్ ఇస్తుంది. మరి ఆ టేస్ట్కి గ్రద్ద తట్టుకోలేక, ఇంకొక పీస్ కూడా ఇస్తావా అంటే, తప్పకుండా ఇస్తానని చెప్తుంది. ఇలా మిత్రమా, అలా ఒక్కొక్క ఈక ఇస్తూ మొత్తం తన రెక్కలో ఉన్న ఈకలన్నీ కూడాను ఆ నక్క దగ్గర పడేస్తుంది గ్రద్ద. తరువాత అక్కడ మాంసం అయిపోతుంది. ఈ గ్రద్ద ఇక ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు ఆ గ్రద్ద ఎగరగలదా మిత్రమా చెప్పండి? ఆ గ్రద్ద ఇప్పుడు ఎగరలేకపోతుంది, ఎందుకంటే తనకు రెక్కలు లేవు. అప్పుడు ఆ నక్క గ్రద్ద యొక్క పీకను పట్టుకుని ఏం చెప్తుంది తెలుసా, ఇప్పుడు వరకు నీవు తింటున్న మాంసం ఏదో తెలుసా, నీలాంటి ఇంకొక గ్రద్ద మాంసం చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను ఇలా మిమ్మల్ని తింటున్నానని చెప్పేసి ఆ నక్క చెప్తూ ఆ గ్రద్దని కొరుక్కుంటూ తినడం మొదలెడుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ కథలో అంతరార్థం ఏంటి అంటే, మనందరం కూడాను ఇటువంటి మిస్టేకే చేస్తుంటాం. సక్సెస్ అనే మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళం. ఎలా అయితే ఆ గ్రద్ద తన స్ట్రెంగ్త్ ఏంటి, తన రెక్కల సహాయంతో అందనంత దూరానికి ఎగరగలదు. నీలాకాశంలో చాలా చక్కగా డైవ్ చేసుకుంటూ, విహరిస్తూ, తన వేట తను చేసుకుంటూ అన్నిటిని కూడా చక్కగా వేటాడగలదు, అన్నీ చేయగలదు. కానీ దాని సహాయం అంతా, దాని బలమంతా ఏంటి, ఆ రెక్కలు. కానీ ఆ గ్రద్ద చిన్న ఆశపడింది. ఏంటది, ఆ మాంసం ముక్క. ఏంటి, తను తింటుంది కదా, ఆ నక్క ఏం తింటుంది అన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళి ఆ మాంసం ముక్కకి ఆశపడింది. అలాగే తన రెక్కల్ని కోల్పోయిందనమాట. గ్రద్దకి బలం ఏంటి, రెక్కలు. ఇప్పుడు తను కోల్పోయిందేంటి, ఆ బలాన్నే కోల్పోయింది. నక్కకి బలైపోయిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ గ్రద్ద యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే తన యొక్క రెక్కలు. ఆ రెక్కల సహాయంతో ఆ రెక్కల్ని కానీ చక్కగా పటిష్టంగా తను ఉపయోగించుకుంటే తనకి దొరకని ఫుడ్ అంటూ ఉండదు, తన ఎక్కలేని అందనం అంటూ ఉండదు. ప్రతి ఒక్క అందనాలు ఎక్కగలదు, నీళ్ళ ఆకాశంలో చక్కగా ఎగరగలదు. కానీ తను ఆశపడే ఆ చిన్న టేస్ట్ వలన తన యొక్క లైఫ్ మొత్తం నక్కకి బలైపోయిందనమాట. అలానే ఫ్రెండ్స్, మనం కూడాను మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న సమయం. మన దగ్గర ఉన్న సమయాన్ని కానీ చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం. కానీ ఆ సమయాన్నే మనం పనంగా పెట్టేసి ఫ్రెండ్స్తో గాసిప్స్, సోషల్ మీడియాలో చాటింగ్స్, ఇంకా మిగతా సోషల్ మీడియా ట్రాప్లో అలా పడుతూ కొన్ని తెలిసి తెలియని అలవాట్ల ట్రాప్లో పడిపోతూ, కొన్ని తెలిసి తెలియని ఆనందాల ట్రాప్లో పడిపోతూ, ఇలాగే మన సమయాన్నంతా వృధా చేసేసి
చివరికి ఆ గ్రద్ద అయితే ఎలా నిస్సహాయంగా మిగిలిపోయిందో మనం కూడా అలానే మిగిలిపోతుంటాం మిత్రమా. సో ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని వలనైతే నువ్వు ఉన్నత శిఖరాలకి అధిరోహించగలవో, దేని సహాయంతో నువ్వు ఉన్నత శిఖరాల్ని అధిరోహించగలవో, దేన్నైతే నువ్వు చక్కగా ఉపయోగించుకుంటే నీ జీవితానికి తిరుగుండదో దాన్ని మాత్రం పనంగా పెట్టుకో. అదే నీ దగ్గర ఉన్న సమయం మిత్రమా, నీ దగ్గర ఉన్న టైం. ఎప్పుడు కూడా టైం వేస్ట్ మాత్రం చెయ్యొద్దు మిత్రమా. ప్లీజ్ సక్సెస్ అనే లక్ష్యం వైపు నువ్వు వెళ్తున్నప్పుడు మాత్రం ఎటువంటి ట్రాప్ నీ ముందుకు వచ్చినా సరే నీ సమయాన్ని మాత్రం పనంగా పెట్టకు మిత్రమా. ప్లీజ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంతటి చక్కటి విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.